ఎర్లీ మార్నింగ్ మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఎక్కడున్నారా అని అడిగితే తిరువన్నామలైలో ఉన్నాను అని చెప్పాడు. అనుకున్నంత సక్సెస్ అవ్వట్లేదు. ఏమైనా కొంచెం మంచి రోజులు వచ్చి బిజినెస్ పర్పస్ అవ్వచ్చు, పర్సనల్ ఇష్యూస్ అవ్వచ్చు, కొంచెం సాల్వ్ చేయదేవుడా అని అనుకుంటుంటే మా మామ సజెస్ట్ చేశాడు, తిరువన్నామలై వెళ్ళిరా, అంతా మంచి జరుగుతుంది. కొంచెం టెంపుల్ కల్చర్ గ్రీనరీ ఉండే లొకేషన్స్ ఏమైనా ఉన్నాయని మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ తిరువన్నామలై అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అన్నారు. ఇంతమంది ఇన్ని విధాలు చెప్తున్నారు కదా, వీటన్నిటితో పాటు మన తలైవ సూపర్ స్టార్ అరుణాచలం అని ఒక మూవీ కూడా తీశారు కదా. యాక్చువల్లీ తమిళనాడులో తమిళ పేరుతో తిరువన్నామలై అని పిలుస్తారు. అదే ఆంధ్రప్రదేశ్ అటువైపు పీపుల్ అంతా ఈ తిరువన్నామలైని అరుణాచలం అని పిలుస్తారు. సో అరుణాచలం కొండ. సో ఇంతమంది ఇన్ని చెప్తున్నారు కదా, ఒకసారి వెళ్ళి చూసి వద్దామనిపించింది. సో అందుకే బెంగళూరులో ఒకసారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి బెంగళూరు టు తిరువన్నామలై ఎంత డిస్టెన్స్ ఉందని చూసాం. అరౌండ్ 210 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో ఆఫ్టర్నూన్ 2:30 ఈ టైంలో బైక్ తీసుకుని స్టార్ట్ అయ్యాను. తమిళనాడు బ్యూటిఫుల్ వ్యూ ఉంది. అందరూ హీట్ అంటుంటే మ్యాక్సిమం హీట్ ఉంటుంది, అంతా ఎడారి ప్లేస్లా ఉంటుంది, చెట్లు ఏమి ఉండవు ఇట్లా అనుకునేది. బట్ వన్స్ కర్ణాటక బార్డర్ క్రాస్ చేసుకుని తమిళనాడు ఎంటర్ అయిన తర్వాత ప్రతి చోట ఫుల్లీ గ్రీనరీ, ఎక్కువగా కొబ్బరి చెట్లు, అండ్ రోడ్ వ్యూ కూడా చాలా బాగుంది. జర్నీ చాలా హ్యాపీగా పీస్ఫుల్గా జరుగుతూ ఉంది. మ్యాక్సిమం ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా జర్నీ బాగా అనిపించింది. అండ్ వెదర్ కూడా చాలా కూల్గా ఉంది. మీరు గమనిస్తే ఒకసారి చుట్టుపక్కల ఒకసారి చూడండి, రోడ్డు ఎటువైపు చూసినా సరే మ్యాక్సిమం ఫుల్లీ గ్రీనరీ ఉంటుంది. సో ఒక హ్యాపీ జర్నీ అని చెప్పచ్చు. రోడ్లో వచ్చేసి రోడ్ జర్నీ. ఈవినింగ్ 6కి తిరువన్నామలై రీచ్ అయ్యాను నేను. అండ్ అక్కడ నుంచి చెన్నైకి హైవేకి దగ్గరలో ఉన్న మన ఈ టెంపుల్కి దగ్గరలో ఉన్నటువంటి ఒక హోటల్కి వెళ్ళి నైట్ అక్కడే స్టే చేశాను. ఎర్లీ మార్నింగ్ 6కి లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఒక్కసారి టెంపుల్ వైపు వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంది అనేసి అనిపించింది. సో సిటీ వ్యూ ఇదంతా తిరువన్నామలై సరౌండింగ్ వ్యూ మేమున్న హోటల్ ప్లేస్ నుంచి ఇలా కనిపిస్తుంది. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఒకసారి టెంపుల్ అంతా చూద్దామని చెప్పేసి వెళ్ళాను. ఇవాళ నేను వెళ్ళిన టైంలో కొంచెం సీజనల్ టైం అని చెప్పారు. కొంచెం సో స్ట్రీట్స్ అంతా చాలా బాగున్నాయి. అక్కడ నుంచి అలాగే టెంపుల్ వైపు వెళ్ళిన తర్వాత టెంపుల్కి వచ్చేసి ఇది నార్త్ ఫేస్ ఎంట్రీ అని చెప్పారు. ఈస్ట్ ఫేస్ మెయిన్ ఎంట్రీ ఉంటుంది. సో ఈ రెండు వైపుల నుంచి కూడా భక్తులు లోపలికి ఎంట్రీ అవ్వడానికి ఉంటుంది. టెంపుల్స్ ఈ మూవీస్లో చాలా మూవీస్లో ఈ టెంపుల్స్ షూటింగ్ అంతా జరిగి ఉన్నాయి. మనం కొన్ని తమిళ మూవీస్ చూసినప్పుడు ఈ టెంపుల్స్ అన్నీ చాలా సీన్స్లో, యాక్షన్ సీన్స్లో అన్నిట్లో కనిపిస్తుంటుంది మనకి. సో వాటికి సంబంధించిన టెంపుల్ ఇది వచ్చేసి ఇక్కడ ఈశ్వరుడికి సంబంధించిన టెంపుల్ ఇది వచ్చేసి. మేము ప్రజెంట్ నార్త్ గేట్ ఎంట్రీ వైపు ఉన్నాం. చూసారు కదా, ఆల్రెడీ ఇప్పుడు సీజనల్ టైం ఉంది. సో అందుకే క్యూ ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ వరకు అలాగే క్యూ ఉంది. ఎంట్రీ వచ్చేసి మనకి 50 రూపీస్. ఇక్కడ లోపల దర్శనానికి ఫీజు ఎంట్రీ ఫీజు ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి మనం క్యూలో నిలబడడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి దాదాపు ఈ సీజనల్ టైంలో 2 గంటల నుంచి 3 గంటల వరకు టైం తీసుకుంటుందని చెప్పారు. ఒకసారి మనం క్యూలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడానికి పాసిబుల్ లేని విధంగా ఉంటుంది. మ్యాక్సిమం అదే క్యూలో అలాగే వెళ్ళిపోతూ ఉండాలి ముందు. అండ్ కొంచెం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వలన పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఎక్కువగా ఉంది. చాలా చోట్ల పోలీస్ వాళ్ళ పని వాళ్ళు పర్ఫెక్ట్గా చేసుకుంటున్నారు.
సో టెంపుల్ లోపల మన మొబైల్ అలో చేశారు. సో ఇక్కడ ఎవరు ఏమి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. లోపల ఉన్నటువంటి గర్భగుడిలో మాత్రమే, మెయిన్ టెంపుల్ ఇన్సైడ్ మాత్రమే ఫొటోస్ అలవ్ లేదు, మొబైల్ అలవ్ లేదని చెప్తున్నారు. ఇక్కడ ఎవరు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ చెప్పలేదు. సో అందుకే వీడియో తీసుకోవడానికి మనకు కొంచెం ఆపర్చునిటీ దొరికింది. సో ఇక్కడే మనం ఎంట్రీ ఫీజ్కి టికెట్ తీసుకుంటాం 50 రూపీస్కి. సో ఇక్కడ నుంచి తీసుకొని లోపలికి ఎంట్రీ అయిన తర్వాత అలాగే క్యూలో వెళ్ళిపోవాల్సి వస్తుంది ముందుకి. అని ఇక్కడ అంతా ఇవంతా ఇంకా టెంపుల్ ఇన్సైడ్ లోపల ఉన్నటువంటి వ్యూ లొకేషన్స్ అన్నీ ఇన్సైడ్. కొబ్బరి చెట్లు, ఫుల్లీ గ్రీనరీ ఉంది యాక్చువల్లీ. ఇటువైపు అంతా మొక్కలు, చెట్లు చాలా బాగుంటాయి చూడడానికి కూడా. మనసుకు చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా అనిపిస్తాయి. మేము మెయిన్ ఎంట్రీ గేట్ నుంచి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాం. ఇక్కడ మేము స్టాండ్ అయిన ఈ ప్లేస్కి రావడానికి మాకు దగ్గర 1 అవర్ టైం పట్టింది. ఇక్కడ నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఇంకొక 1 అవర్ 1.5 అవర్ టైం పడుతుందని చెప్పారు. సో ఆల్మోస్ట్ 2 నుంచి 3 అవర్స్ దర్శనాన్ని పట్టే టైం సీజనల్ టైంలో. సీజన్స్ లేకుండా రద్దీగా లేని సమయంలో వచ్చేసి మనకు ఒక 10 to 30 minutes లోపలే అంతా చూసుకొని దర్శనం చేసుకుని వచ్చేయచ్చు అని చెప్పారు. మామూలుగా ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి రద్దీ ఎక్కువగా ఉండడం వల్లే ఈ 2-3 అవర్స్ టైం పడుతుంది. అంత తమిళనాడులో వచ్చేసి మ్యాక్సిమం ప్రతి చోట చాలా టెంపుల్స్ అన్నీ చాలా బాగుంటాయి. కల్చర్, తెలుగు కల్చర్, తమిళ హిందూ కల్చర్ అనేది ఉట్టిపడేలా ఉంటాయి ప్రతి చోట. టెంపుల్స్ మరీ ముఖ్యంగా. సో మ్యాక్సిమం వీలున్నంత వరకు అన్ని టెంపుల్స్ చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కూడా. ఈ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో వర్క్ చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. ప్రతి చిన్నది చాలా అద్భుతంగా చేశారు, మలిచారు అని చెప్పుకోవచ్చు. ఒకసారి మొత్తం ఇన్సైడ్ వ్యూ అంతా మీరు చూడండి. టెంపుల్ వ్యూ మ్యాక్సిమం వీలున్నంత వరకు, పాసిబుల్ ఉన్నంత వరకు ఏముందో అది ఇన్సైడ్ చూపించడానికి ప్రయత్నం చేశాను. సో ఇక్కడ దర్శనం అయిన తర్వాత మనకి ఇక్కడ లడ్డు ప్రసాదం పెడతారు. సో అవి తీసుకొని ఇక్కడ నుంచి ఎగ్జిట్ ఉంటుంది మనకి. సో ఇది మనకు ఎగ్జిట్ వే, బయటకు వెళ్ళడానికి దారి ఇటువైపు ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇట్లా మనం స్ట్రైట్గా దర్శనం చేసుకొని అక్కడ లడ్డు ప్రసాదం అవి 10 రూపీస్ ఈచ్ 1 లడ్డు ఉంటుంది. 5 లడ్డూస్ ప్యాకెట్ ఉంటుంది 50 రూపీస్. అలాగే ప్రసాదం ఉంటుంది, పులిహోర సమ్ అవి తినాలనుకుంటే అక్కడ తీసుకొని ఎగ్జిట్ వేలో ఇటువైపు వచ్చేసి ఇక్కడ నుంచి మనం టెంపుల్ అవుట్ సైడ్కి వెళ్ళిపోవచ్చు.
అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ సైడ్ ఎంట్రీ. మనం ఎగ్జిట్ తీసుకొని బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే ఇంకొక ఎంట్రీ ఎటువైపు ఉంది అని అడిగినప్పుడు చెప్పారు వాళ్ళు. కొంచెం ముందుకు వాక్ చేసుకుంటూ వెళ్ళాము, అక్కడ ఈస్ట్ సైడ్ కూడా ఎంట్రీ ఉంటుంది మీకు అని చెప్పేసి. యాక్చువల్గా ఈస్ట్ వైపు వచ్చేసి ఉచిత దర్శనానికి, నార్త్ వైపు వచ్చేసి పేమెంట్ ఎంట్రీకి వచ్చేసి 50 రూపీస్ టికెట్కి ఇక్కడ పే చేసి వెళ్ళాలనుకుంటే ఇక్కడ ఈ క్యూలో, అలాగే ఫ్రీ ఉచిత దర్శనానికి వచ్చేసి ఈస్ట్ ఫేస్ ఇక్కడ నుంచి ఎంట్రీ వెళ్ళచ్చు. సో ఈ రెండు మనకు ఎంట్రీ దారులు అనమాట. సో ఇది మెయిన్ టెంపుల్కి ఫ్రంట్ వ్యూ అనమాట. సో ఈ వ్యూ, రోడ్ వ్యూ అంతా చాలా బాగుంటుంది. ఫ్రంట్ నుంచి కూడా ఒకసారి మీకు టెంపుల్ చూపిస్తాను, ఫ్రంట్ వ్యూ అలా ఉంటుందని. సో ఇక్కడ ఇది, సో టెంపుల్కి వచ్చేసి ఫ్రంట్ వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి రోడ్స్, ట్రాఫిక్ కొంచెం అటు ఇటుగా బాగుంటుంది. ఇక్కడ లొకేషన్స్ వచ్చేసి చాలా. ఇంకొంతమంది మొక్కుకున్న వాళ్ళు ఆ కొండ చుట్టూ కూడా తిరిగేసి వస్తారు. అదొక డిఫరెంట్ ప్రాసెస్. సో ఇక్కడ దర్శనం అయిపించుకొని ఇక్కడ ఫేమస్ ఏరియాస్ ఇంకేమున్నాయి అని చెప్పి అడిగితే కొంచెం దగ్గరగా ఉన్న ప్లేస్లో కొన్ని ప్లేస్ చెప్పారు. అలాగే సాతనూరు డ్యామ్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ అంత డిస్టెన్స్లో వెళ్ళినప్పుడు సాతనూరు డ్యామ్ అని చెప్పి ఒక లొకేషన్ చెప్తున్నారు. సో అక్కడ కూడా సో వెళ్ళేటప్పుడు బెంగళూరు రిటర్న్ అలాగే సాతనూరు డ్యామ్ కూడా ఒకసారి చూసుకుని వెళ్తే పోతుంది అని అనిపించింది. సో ఇప్పుడు తిరువన్నామలై నుంచి నేను బెంగళూరు స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ సాతనూరు డ్యామ్ చూసుకొని అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బెంగళూరు వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకు వెళ్ళే దారిలోనే జస్ట్ ఒక 15 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో 15 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకు ఈ సాతనూరు డ్యామ్ అనేసి మనకు కనిపిస్తుంది. సో ఇక్కడంతా చూడండి, ఫారెస్ట్ ఏరియా ఎలా ఉంది మొత్తం. అక్కడక్కడ అడిగాను తెలియనప్పుడు. మనకు రోడ్స్ ఆల్మోస్ట్ క్లియర్గా తెలుస్తూనే ఉంటాయి ఎక్కడెక్కడ ఏంటి అనేసి. అండ్ సాతనూరు డ్యామ్ వచ్చేసి చాలా బాగా టూరిజం ప్లేస్ లాగా డెవలప్ చేశారు ఇక్కడ వచ్చేసి. అండ్ లొకేషన్స్ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరూ ఇక్కడ మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారు నిజానికి. ఈ డ్యామ్ కావచ్చు, ముందున్న పార్క్ వ్యూ కావచ్చు. అండ్ ఇది మొత్తం లోపలికి, విలేజెస్ నుంచి లోపలికి వెళ్తే ఒక ఫారెస్ట్ ఏరియాలా ఉంటుంది. మొత్తం చుట్టూ అంతా ఫారెస్ట్లా ఉంటుంది. అలాంటి ప్లేస్లో ఈ డ్యామ్ ఉంది. వన్స్ డ్యామ్ ఎంట్రీ అయిన తర్వాత మనకు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది ప్రతి ప్లేస్. అండ్ చాలా బాగా మెయింటైన్ చేశారు కూడా, మెయింటైన్ చేస్తున్నారు కూడా ప్రజెంట్ కూడా. ఒకసారి మీరు కూడా చూడండి, మీకే అర్థమవుతుంది. యాక్చువల్గా సాతనూరు డ్యామ్ గేట్స్ వచ్చేసి మెయిన్ ఎంట్రీ అది. సో ఇదంతా డ్యామ్ పైకి రావడానికి ఒక మనకు రోడ్ వ్యూ ఇది వచ్చేసి. మ్యాక్సిమం ఇక్కడ ఎయిర్స్ ఎక్కువగా వస్తున్నారు, కపుల్స్ ఎక్కువగా వస్తున్నారు ఇక్కడికి. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఫుల్గా ప్రతిదీ పార్క్ కూడా చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తూ ఎవ్రీవేర్ కటింగ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి క్రొకోడైల్కి సంబంధించిన చెరువు అని చెప్పారు ఇది. బట్ ప్రజెంట్ అక్కడ క్రొకోడైల్స్ లేవు, సో నో టెన్షన్. సో ఇక్కడ నుంచి అలా మెల్లగా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తే ఇక్కడ చూడండి, వాళ్ళు పెయింట్ కూడా ఎంత ప్రాపర్గా అన్ని కలర్ఫుల్గా వేసుకుంటూ వచ్చారు, ఇక్కడ ఏమి మిస్టేక్ చేయకుండా. అండ్ ఈ బొమ్మలు చాలా బాగున్నాయి, చూడడానికి చాలా అందంగా క్యూట్గా ఉన్నాయి. ఈ పార్క్ స్పెషల్ అట్రాక్షన్ లాగా అవి. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత మనకి ఈ డ్యామ్ అరౌండ్ 100 ఫీట్ హైట్ వరకు ఉంటుంది. గ్రౌండ్ నుంచి డ్యామ్ టాప్ లెవెల్కి 100 ఫీట్ హైట్ వరకు ఉంటుంది. అక్కడ మనం మెన్షన్ చేస్తున్నారు ఆల్రెడీ డ్యామ్ కెపాసిటీ ఏంటి ఎంత అనేసి. సో ఇక్కడ తమిళనాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరువన్నామలైకి దగ్గరలో ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి మ్యాక్సిమం టూరిజం కింద చూడాలి ఒక పార్క్ లాంటిది. అండ్ డ్యామ్తో పాటు పార్క్, గ్రీనరీ,
ఫారెస్ట్ ఏరియా ఇవన్నీ కలిపి చూడాలి అనుకుంటే ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ సాతనూరు డ్యామ్. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన లొకేషన్ ఇది వచ్చేసి. పైనుంచి ఒకసారి వ్యూ చూడండి, మీకు అంతవరకు అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి టాప్ వ్యూ ఇది వచ్చేసి, మనకు కనిపించేదంతా చుట్టూ ఫారెస్ట్ ఏరియా. సో గేట్స్కున్న అటువైపు ఎంట్రీ లేదు, అటు ఇటు ఇంకెక్కడైతే డ్యామ్ గేట్స్ ఉంటాయో అక్కడికి ఎంట్రీ క్లోజ్ చేసి మిగతా వ్యూ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ మాత్రమే మనకు ఎంట్రీకి అలో చేస్తున్నారు. వాటర్ లెవెల్ చాలా తక్కువ ఉంది ప్రస్తుతానికి. బోటింగ్ ఫిషింగ్ అంతా ఉన్నట్టుంది ఇక్కడ. సో చూడండి అక్కడ అంతా బోట్స్ అంతా ఉన్నాయి అక్కడ. మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగా అనిపించింది చూస్తున్నంతసేపు. మరీ ముఖ్యంగా ఈ ఫారెస్ట్ ఏరియాస్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం. గ్రీనరీ ఉంటే ఇంకా ఇష్టం. సో అందుకే మ్యాక్సిమం ఆ ప్లేస్ని ఎక్కువగా ఇష్టపడడానికి వన్ ఆఫ్ ది రీజన్ గ్రీనరీ ఉండడం కూడా. సో అందుకే అక్కడ చూడంగానే మనసుకు చాలా బాగా అనిపించింది. అందుకే చాలామందికి రిఫర్ చేస్తాను కూడా, వెళ్ళండి బాగుంటుంది అని చెప్పేసి. మ్యాక్సిమం మీరు కూడా వీలున్నప్పుడు ఎప్పుడైనా సరే తిరువన్నామలై ప్లాన్ చేసినప్పుడు వాటితో పాటు ఇక్కడ సాతనూరు డ్యామ్ ఇవి కూడా ఒక 30 కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్లో ఉండొచ్చు మేబీ. ఒకసారి ఇవి కూడా చూసుకొని వెళ్ళండి, మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఇవి చూసుకొని ఇక్కడ నుంచి బెంగళూరు రిటర్న్స్.